అన్నది వ్యవహారాలు సరిగ్గా లేవని కదా. ఇప్పుడు మళ్ళీ మనం కనుక గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ గుర్తొస్తాయి మళ్ళీ. హోంశాఖ, పోలీస్ స్టేషన్లు నిర్వహణ విపరీతమైన. నేను ఈరోజు ఎక్కడో వార్త చదువుతున్నా, అసలు ఈ సిఐడి ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు వద్దురా బాబు అన్న పద్ధతిలో కొంచెం ఒక విధమైన జంకు కూడా బయలుదేరింది అని కూడా ఒక మాట చెప్తున్నారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఇప్పుడు జగన్ రాపుతాడు వెళ్ళాడండి, ఆ లింగమైన ఆయన హత్యకు గురైన చోట పరామర్శిస్తానని. వెళ్ళినప్పటి నుంచి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, రావచ్చా రాకూడదా. ఇంతకుముందు చంద్రబాబు కుప్పం వెళ్తే ఇదే పరిస్థితి, అంతే కదా. కాబట్టి పోలీస్ వ్యవహారం. ఇంకా దీనికంటే తీవ్రమైంది పిఠాపురంలో కేసులు ఎవరి మీద? తెలుగుదేశం వాళ్ళ మీద. పోనీ అక్కడేమన్నా అంటే అది జగ్గంపేట అనుకుంటా కదా. అక్కడ ఏంటి వ్యవహారం అంటే నాగబాబు పర్యటన పెడితే దానికి విమర్శలు చేశారు, లేకపోతే ఏదో చేశారని నిరసన ప్రదర్శన చేశారు. అక్కడ ఇలాంటి దౌర్జన్యము అన్నీ కూడా నేను చెప్పలేమనుకుంటా. అడ్డుకున్నారు ఆయన పర్యటనకు ఏదో అని, ఇద్దరి మీద తీవ్రమైన కేసు పెట్టారు, దూషించారు అని. సో ఇది తెలుగుదేశం వాళ్ళు కొంతమందికి ఏమో షాక్, మాది వచ్చింది రాజ్యం అనుకుంటే మాకే ఏంటని. ఇంకా ఒక విచిత్రం చెప్తాను నేను. ఈరోజే గోదావరి జిల్లాలోనే, ఆ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, జనసేన వాళ్ళిద్దరు కొట్టుకున్నారని వాళ్ళ మీద కూడా కేసులు. అంటే ఇవి ఎక్కడికి పోతున్నాయి అసలు? ఈ అధికారము అంటే అదేదో ఇంకా శాశ్వతము, మనకి ఇంక ఎదురు లేదు. శాశ్వతం తర్వాత సంగతి ఎన్నికల్లో. కానీ ఎన్నికల్లో మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటివి వస్తున్న పరిస్థితి చాలా షాకింగ్. ఇది నేను వీటికి ఇంకొకటి కూడా కలుపుతాను. కాస్త ప్రజా ఉద్యమాలు, సంఘాలు వీటన్నిటితో సంబంధం ఉన్న వ్యక్తిగా, అంగన్వాడీలు వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలతో ఏమీ సంబంధం లేదు. కానీ చాలా చోట్ల ఈ అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం, వీళ్ళని అప్పుడు నియమించారు కాబట్టి మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, కొంతమందిని అయితే రాజుకుండి దాడులపై అంగన్వాడీల ధర్నా. చాలా ఊళ్ళల్లో, ఒక చోట కాదు, దాడుల మీద వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరైతే ఆత్మహత్యా ప్రయత్నాలు, ఇట్లాంటివి కూడా. అంటే అధికారంలోకి రావటం అన్న దాన్ని అతిగా అంచనా వేసుకొని ఇంకా మనకు ఎదురు లేదు అని భావించే ఒక ధోరణి వల్ల వస్తున్నది. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వీళ్ళు ఎలా దారికి తెస్తారు అన్నది మనం ఇంకా చూడాల్సిందే. కానీ ఇది చాలా అవాంఛనీయమైన విషయం. ఇక వెంటనే వైసీపీ వాళ్ళ రంగంలోకి వచ్చేస్తారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లలో అసలు ఫిర్యాదులు తీసుకోలేదన్న చాలా ఆరోపణలు ఉన్నాయి. నాకు తెలిసిన మిత్రులు కూడా అసలు ఎవరు వినడం లేదు సార్, వాళ్ళు చెప్తేనే తీసుకుంటున్నారు అన్నట్టుగా. మరి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఎలా అయిందో అలా ఇలా ఎందుకు చేయరు అని వీళ్ళ ఒత్తిడి. వైసీపీ ఉన్నప్పుడు తీసుకోలేదు కదా మీరు మాది, మరి ఇప్పుడు మటుకు ఎందుకు తీసుకుంటారో ఆవిడ చెప్తూ కొట్టిన ఆవిడ అదే అడుగుతుంది అనుకుంటా. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇలాంటివి జరగకూడదు. పైగా ఇన్ని చోట్ల, విశాఖలో, అనకాపల్లిలో కూడా అంగన్వాడీలు విపరీతంగా ధర్నా చేశారు. అసలు రాష్ట్ర కంటే టీటీడీ అధ్యక్షుడు కూడా అక్కడే ఉన్నాడు. క్వశ్చన్ ఉంది, రాష్ట్ర అధ్యక్షుడు అధికార పీఠం అది. ఇంకా అదే ఇంకా ఒకటి కూడా చెప్తున్నారు, మీరు అన్నారు గుర్తు చేశారు కాబట్టి. విశాఖలో మొన్న ఒక దుర్మార్గుడు, ప్రేమోన్మాదే నేను అన్నాను. ప్రేమకు ఉన్మాదానికి సంబంధం లేదు. ప్రేమ ఉదాత్తమైందే కానీ ఉన్మాదులు ఎప్పుడు ప్రేమికులు కాలేరు.